హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే కుంభమేళ ట్రిప్ అయితే వెళ్ళాము ఫ్యామిలీతో కలిసి. మా అత్తమ్మ, మామయ్య, నేను, మా హస్బెండ్, మా కోడలు అయితే వెళ్ళాము. మేమైతే స్లీపర్ బస్సెస్ అయితే బుక్ చేసుకున్నాము. మాకైతే ఛార్జెస్ వచ్చేసి 13,000-15,000 వరకు అయ్యాయి. ఒక పర్సన్కి 4,000 అలా ఛార్జ్ చేశారు. మేమైతే కుంభమేళకి వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో అయితే అసలు ఫుల్ రష్ ఉన్నారు. ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే బస్సు ఆపారు. అక్కడ నుండి అయితే మేము సపరేట్గా వెహికల్ తీసుకొని కూడా వెళ్ళాము. వెహికల్ తీసుకొని వెళ్ళిన దగ్గర నుండి కూడా ఇంకా మేమైతే మార్నింగ్ 7 నుండి అసలు నడుచుకుంటూనే ఒక 6 అవర్స్ వరకు అలా నడుచుకుంటూనే వెళ్ళాము కుంభమేళకి. చూడండి ఎంత రష్ అంటే, ఆడ కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుండి ఇంకా మనం ఒక 10-15 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. అక్కడ మేము బైక్స్ తీసుకొని అయితే వెళ్ళాము. బైక్ ఛార్జెస్ ఒక్కొక్కరికి 500-1000 అలా ఛార్జ్ చేశారు. సపరేట్గా బైక్స్ తీసుకొని అందరం కలిసి వెళ్ళాము. అక్కడ నుండి అసలు ఫుల్ క్రౌడ్గా అయితే ఉంది. అసలు వెళ్ళిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి, పిల్లల్ని తీసుకొని అయితే. మామూలుగా లేదు రష్ అయితే. ఇక మేమైతే ఇక అయిపోతుంది కదా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో వెళ్ళాము. అప్పటికే కొంచెం క్రౌడ్ అయితే చాలా ఉంది, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇలా చిన్న చిన్న హౌజెస్ అయితే వేశారు. అసలు ఆ హౌజెస్ కూడా ఎక్కడ ఉన్నాయి అన్నది కూడా మాకు కనిపించలేదు. అసలు దొరకలేదు. అది కూడా రెంట్ చాలానే 2,000-3,000 అలా వేశారు. నార్మల్గా టెంట్ లాగా వేసి మేము అక్కడ అందులోనైతే స్టే చేసాము. బాత్రూమ్స్కి అటు ఇటు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అయింది. అసలు వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. అసలు ఫుల్ రష్ ఉన్నారు, అసలు మామూలుగా లేదు. ఇక మేమైతే నడుచుకుంటూ వెళ్ళేసరికి అయితే మాకు ఫుల్ కాళ్ళు పెయిన్ వచ్చింది. అసలు ఇంకా బ్రిడ్జి పై నుండి నడుస్తూనే ఉన్నాము, ఇంకా అసలు రావట్లేదు. ఫుడ్కి అయితే చాలా ప్రాబ్లం అయింది. అక్కడ ఫుడ్కి ఏం సరిగ్గా లేదు. అసలు ఫుడ్ తీసుకోవడానికి కూడా అక్కడ మ్యాగీ అయితే ఒక 5 రూపీస్ మ్యాగీ ఉంటుంది కదా, దానికి వాళ్ళు 60-70 పే చేశారు. ఒక వాటర్ బాటిల్స్, టీ అయితే చాలా అవైలబుల్గా ఉండే, అవి ఎక్కువ. ఇంకా బోటింగ్ కూడా చేద్దాం అనుకున్నాము. ఒక్కొక్కరికి బోటింగ్కి 2,000 అట్లా ఛార్జ్ చేశారు. కాకపోతే ఇక మేము బోటింగ్ ఎక్కలేదు, ఎందుకంటే అక్కడ ఫుల్ మంది క్యూలో ఉన్నారు. ఇక ఎవరు వెయిట్ చేస్తారని చెప్పేసి మేమైతే ఎక్కలేదు. ఫుల్ రష్ క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇంకా ఇక్కడ మేమైతే స్నానాలు చేయడానికి వచ్చాము, గంగా స్నానాలు. మళ్ళీ నైట్ టైంలో అయితే వెళ్ళలేదు, ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము మేము. ఫుల్ వాటర్ అయితే ఎంత చలిగా ఉందంటే అంత. ఈవినింగ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ ఎండ ఉంది, చలి ఉంది. మీరైతే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా పిల్లల్ని అయితే సేఫ్గా రండి, ఎందుకంటే అక్కడ అంత క్రౌడ్గా ఉంది. ఇక మాకైతే బస్సులో వేరే వాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు కూడా మాతోనే వచ్చారు. వాళ్ళకి కూడా ఏం తెలియదంట. ఇంకా కాశీ ఇంకా తిరుగుదాం అనుకున్నాము, కాకపోతే ఇంకా మాకు అసలు టైం లేదని చెప్పేసి మేమైతే వచ్చేసాము. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో అసలు. ఇక మా పక్కన వాళ్ళు కూడా అయిపోయే వరకు మొత్తం మాతోనే స్టే చేశారు. వాళ్ళు కూడా అయిపోయాక వాళ్ళు ఇంకా మేము వేరే బస్సు అయితే ఎక్కి వచ్చేసామన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.